నానమ్మ, ఆ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు ఫోన్ చేశారు. ఏం చెప్పారు? మరి కాసేపట్లో రిపోర్ట్స్ రెడీ అవుతాయట. అవ్వగానే తీసుకొస్తామన్నారు. సరే. అవి మన చేతికి వస్తే నన్ను ఎవరు కొట్టి స్టోర్ రూమ్లో పడేశారో తెలుస్తుంది. దాని ద్వారా హంతకులెవరో మనం తెలుసుకోవచ్చు. హంతకుల్ని తెలుస్తాడంట, హంతకుల్ని. ఈలోగా నీకు పెట్టాల్సిన పొగ పెడితే మంగమ్మ నీ సంగతి తెలుస్తుంది. హంస, నువ్వు బయట చూస్తుండు, ఎవరైనా వస్తారేమో. ఈలోగా నేను పని కానిచ్చేస్తా. వెళ్ళు. ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు నేను పూజలో గాని ధ్యానంలో గాని కూర్చుంటే ఆ రిపోర్ట్స్ మీరు తీసుకోండమ్మా. జాగ్రత్త. అలాగే స్వామీజీ. జై చిత్రాణి, జై జై మహామాంత్రిక. హంస, నువ్వు రాత్రికి నా రూమ్కి రా. త్వరగా కానీ అమ్మమ్మా. అయిపోయింది. అమ్మయ్యా, అయిపోయింది. అయిపోయిందా? అమ్మయ్యా. రిపోర్ట్స్ వస్తాయంట, రిపోర్ట్స్. తెగ ఉబలాట పడిపోతున్నారు అందరూ. పిచ్చి మానవుడికి మన పథకం గురించి తెలియదుగా. తెలియడం తెలియకపోవడం అటుంచు. మనం ఆ రిపోర్ట్స్ వాళ్ళు చూడకుండా చెయ్యాలి. ఎలా? చెప్తా చెప్తా, పద పద. ఏమిటి బొమ్మలు మేడ దిగి తీరిగ్గా ఇటొచ్చాయి? ఎంతసేపని గదిలోనే ఉంటావని వచ్చాం. తప్ప? నువ్వెక్కడున్నా కొంపలు కూల్చే పనే కదా. దీని సావసం వదలకపోతే నువ్వు బాగుపడవు హంస. నేనేం కలిసి రాలేదు. తోచక ఏదో ఒక పని సీతక్కకు సాయం చేద్దామని వచ్చాను. అబ్బో, ఈ బుద్ధి ఎప్పటి నుంచి పుట్టింది? నేను చేయకూడదామమ్మా. ఎందుకు కాదంటాను? కొడుకును కంటానత్త అంటే ఏ అత్త కాదంటుంది? పని సహాయం చేస్తానంటే ఎవరొద్దంటారు? అలా అయితే మీ ఇద్దరికి మంచి కాఫీ కలుపుకురానా? తీసుకురా. అలా అయినా కాసేపు దీనికి దూరంగా ఉంటావు. అలాగే. ఎందుకు మంగా నన్ను చూస్తేనే అలా ఫైర్ అయిపోతావు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,